హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాటి వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా నేను చేసిన కుండలో చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. కుండలో చేస్తే చికెన్ ఉడకదు అనుకుంటారు, చాలా బాగా ఉడికిందండి. చాలా స్మూత్గా ఉడికేసింది, ముక్క కూడా ఎక్కడ కూడా విరగకుండా మంచిగా పర్ఫెక్ట్ కుక్ అయింది. దానికోసం నేను 1/2 కిలో చికెన్ 1/2 కిలో రైస్తో కుండలో చేస్తున్నాను. ముందుగా 1/2 కిలో చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ పెరుగు, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని మంచిగా కొంచెం లెమన్ కూడా పిండేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనం చికెన్ ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే చికెన్ అనేది అంత సాఫ్ట్గా మరియు జ్యూసీగా ఉడుకుతుందనమాట. లోపలి వరకు మంచి ఉప్పు, కారం, మసాలాలు అంతా పట్టేసి చాలా బాగా ఉడుకుతుంది. మనం డైరెక్ట్గా కుండలోనే కుక్ చేస్తున్నాము. నార్మల్గా బయట కుండ బిర్యానీ అంటే వేరే ఎందులోనో బిర్యానీ చేసేసి జస్ట్ కుండలో పెట్టి దమ్ ఇస్తారు. అలా కాకుండా మనం కుండలోనే కుక్ చేస్తున్నాము. ఆ కుండ ఫ్లేవర్ అందులో చికెన్ కుక్ చేసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు మసాలాలన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పెరుగు అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా కుండ పెడుతున్నాం కాబట్టి కొంచెం పెద్ద కుండ, నాకైతే 1 కిలో పర్ఫెక్ట్ సరిపోతుంది. 1 కిలో 1/2 కిలో రైస్ 1/2 కిలో చికెన్ అయితే ఈ కుండకి పర్ఫెక్ట్ సరిపోతుంది కాబట్టి నేను ఇంతే తీసుకున్నాను. మీ దగ్గర ఉండే కుండ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నెక్స్ట్ ఇందులో పొయ్యి మీద పెట్టే ముందు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 2 స్పూన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్, నెక్స్ట్ కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ముందుగా 1/2 కిలో రైస్ మంచిగా కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు 2 పొయ్యిల మీద, ఒక పొయ్యి మీద చికెన్ ఉడుకుతుంది, ఒక పొయ్యి మీద అన్నం ఏసరు పెట్టేసి ఇందులో కొన్ని బిర్యానీ మసాలాలు, స్టార్ ఫ్లేవర్, బిర్యానీ ఆకు అన్నీ వేసి చూస్తున్నారు కదా, చికెన్ ఒక పక్క పెట్టేశాను, రైస్ ఒక పక్క పెట్టేశాను. చికెన్ మంచిగా ఉడుకుతుంది. రైస్ చికెన్ రెండు కూడా ఆల్మోస్ట్ 50% ఉడికేసుకోవాలి. చూస్తున్నారు కదా, రైస్ ఎసట్లో కూడా వేసేసాను. నేను ఇక్కడ నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను, బాస్మతి రైస్ ఏం కాదండి, నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ ఆల్మోస్ట్ 70% కుక్ అవ్వాలి. అలాగే చికెన్ కూడా 70% కుక్ అయిన తర్వాత అన్నం వార్చేసుకొని మనం చికెన్ చూస్తున్నాం కదా, చికెన్లోంచి కూడా మంచిగా గ్రేవీ వచ్చేసింది. చికెన్ కూడా ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు అన్నం వార్చుకున్న రైస్ ఇందులో వేసేసుకొని పైన కొంచెం గ్రేవీ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా దమ్ ఇచ్చుకోవాలండి. నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ సాఫ్రాన్ వాటర్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. వేసి మంచిగా కింద పెన్నం పెట్టేసి 15 మినిట్స్ దమ్ ఇచ్చామంటే బిర్యానీ రెడీ అండి. సూపర్గా ఉంటుంది. కింద పెన్నం పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది బిర్యానీ. పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ టైం చూసుకొని దమ్ ఇచ్చేసారంటే బిర్యానీ రెడీ అండి. చాలా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ చూస్తున్నారు కదా, మంచి పొడి పొడిగా, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. చాలా సింపుల్ అండి చేసేయడం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.